నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. ప్రాకారములను దాటించితివి, ప్రార్థన వినడి పావనమూర్తివి. ప్రాకారములను దాటించితివి, ప్రార్థన వినడి పావనమూర్తివి. పరిశుద్ధులతో నన్ను నిలిపితివి, నీ కార్యములను నూతనపరచి. పరిశుద్ధులతో నన్ను నిలిపితివి, నీ కార్యములను నూతనపరచి. పావనమైన జీవన యాత్రను విజయమరిచితివి, పరమరాజ్యముల నిలుపుడ కొరకు అభిషేకించితివి. పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు, నిన్నే ఆరాధించును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా, నిన్నే ఆరాధించును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 16వ వచనాన్ని కాస్త బిగ్గరగా చదవండి. ఎవరు చదివినా బిగ్గరగా, శక్తి కొలది. మీరు నన్ను ఏర్పరుచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అవి ఆయన మీకు అనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. చాలు. ఇక దయచేసి అందరూ కూడా నా వైపు చూడండి. చిన్నపిల్లల్ని కాస్త మీ స్వాధీనంలో మీరు ఉంచుకోండి. మీరు కూడా లోనికి బయటికి లోనికి తిరిగేటువంటి ప్రయత్నాలు చేయకుండా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినడానికి మీ మనస్సులను సిద్ధం చేసుకోండి. యేసు ప్రభు ఓ మంచి మాటని సెలవిస్తూ ఉన్నారు. ఏమనయ్యా అంటే, మీరు నన్ను ఏర్పరుచుకొనలేదు, నేనే మిమ్ములను ఏర్పరచుకొని నియమించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే స్వయంగా అంటున్నటువంటి మాట. మీరేదో నన్ను ఏర్పరచుకున్నటువంటి వారు కారు. చాలామంది తెలియక, నువ్వు ఎందుకు ఆయన నమ్ముకున్నావు అని అంటే, నేను ఎందుకు ఆయన నమ్ముకున్నానంటే అని అంటూ ఉంటారు. నువ్వు ఆయన నమ్ముకోవటం కాదు, ఆయనే నిన్ను ఏర్పరుచుకున్నారు, ఆయనే నిన్ను నియమించుకున్నారు, ఆయనే నిన్ను పట్టుకున్నారు, ఆయనే నిన్ను కావాలి అని కోరుకున్నారు. నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు చాలామంది ఉన్నారు బయట. నీకు అర్థమవుతుందా? నీలాంటి వాళ్ళు చాలామంది బయట ఉన్నారు. లోకంలో, పాపంలో, దుర్మార్గంలో, అన్యాయంలో, అక్రమాలలో, అవినీతిమయంలో, అండి అంధకారంలో, అవిశ్వాసంలో, అవిధేయతలో
చాలామంది ఉన్నారు. వాళ్ళను కాదని నిన్ను మాత్రమే, మిమ్మల్ని మాత్రమే ఆయన ఎందుకు నియమించుకున్నారు, ఆయన ఎందుకు ఏర్పరుచుకున్నారు అంటే, మొదటగా ఆయన అంటారు, మీరు ఫలించడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేనికి చెప్పండి. దేనికి? మీరు ఫలించడానికి. ఏమండి? రెండవది, మీరు ఏ ఫలములైతే ఫలిస్తారో మీ ఫలములు నిలిచి ఉండడానికి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమండి? ఒకటి, మీరు ఫలించాలి. రెండు, మీ ఫలములు నిలిచి ఉండాలి, పోగొట్టుకోకూడదు. మీరు ఏ విషయాలైతే ఫలిస్తారో ఆ ఫలింపు అనేటువంటిది నిలిచి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యం. అప్పుడు మీరు అనొచ్చు, మేము ఏ విషయంలో ఫలించాలి అని ఆయన కోరుకుంటున్నారయ్యా, ఏ ఫలాలు నిలిచి ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారయ్యా అని చెప్పాలి. ఏమండి? ఒకసారి బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరికి చాలామంది వ్యక్తులు వచ్చి బాప్తిస్మాలు పొందుతా ఉన్నారు. బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరికి చాలామంది వ్యక్తులు వచ్చి బాప్తిస్మాలు పొందుతా ఉన్నారు. అప్పుడు ఆయన అంటారు, మీరందరూ వస్తున్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారు, మంచిదే. అయితే మీరందరూ మారు మనస్సుకు తగినటువంటి ఫలములను మీరు ఫలించాలి. ఏమన్నారు ఆయన? వచ్చి బాప్తిస్మం ఇస్తున్నారు కాబట్టి బాప్తిస్మం తీసుకుంటున్నారు, దానికి ఖర్చు ఏమి లేదు కదా. ఏమండి? ఓ బాప్తిస్మానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, 1,00,000 రూపాయలు ఖర్చు అయింది మీరు బాప్తిస్మం తీసుకున్నందుకు అని అన్నారు అనుకోండి. బాప్తిస్మం తీసుకోవడానికి ఎంతమంది ముందుకు వస్తారు? నా మాట అర్థమైందా? ఇది ఖర్చు ఏమి కాదు కదా, దీనికి ఒక టికెట్ ఏమైనా పెట్టారా? మీరు బాప్తిస్మం తీసుకోవాలంటే మీకు 1,00,000 రూపాయలు లేదా 2 లక్షలు ఖర్చు అయింది అని టికెట్ ఏమి పెట్టలేదు కదా. ఉచితంగా దేవుని రక్షణని ఉచితంగా దేవుడు ఇస్తున్నారు, ప్రజలు పొందుకుంటున్నారు. అయితే ఆయన అంటున్నారు, మీరు మారు మనస్సు విషయమైనటువంటి బాప్తిస్మాన్ని మీరు పొందుకుంటున్నారు, మీరు నూతన పరచబడుతున్నారు, ఒక క్రొత్త వారిగా మీరు మారిపోతున్నారు. అయితే మీ మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు మీలో కనబడాలి. అవి కనబడలేదనుకోండి, ఆయన అంటారు, గొడ్డలి చెట్ల వేరునే ఉంచబడి ఉన్నది అని అంటారు. వేరునా మొదటనా? చదవండి ఆ మాటలు. ఎక్కడన్నారు? మత్తయి సువార్త 3వ అధ్యాయము 7 నుంచి చదవండి. 7 నుంచి. మళ్ళా చదువు. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అన్నాడు. ఏమండి? కాస్త ఈ మాటలు కఠినంగా కనిపించొచ్చేమో కానీ ఇవి చాలా ప్రయోజనకరమైనటువంటి సంగతులు. పరిసయ్యులు సద్దూకయ్యులు బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు వారితో అంటున్నటువంటి మాట, మీరు మారు మనస్సుకు తగినటువంటి ఫలములు మీరు ఫలించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ వ్యక్తి
మారు మనస్సు పొందినట్లయితే ఆ మారు మనస్సుకు తగినటువంటి రీతిగా అతడు ఫలిస్తాడు. ఆ ఫలములు అనేటువంటివి స్పష్టంగా కనబడతాయి. జాగ్రత్తగా వినాలి. ఏమండి, ఎవరైనా మారు మనస్సు పొందినట్లయితే ఆ మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు స్పష్టంగా కనబడతాయి. ఒకవేళ కనబడలేదనుకోండి, వారిలో వాళ్ళు మారు మనస్సు పొందలేదు, మాయ మనస్సు పొందారు అని మాయ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు దగ్గరకు రాక మునుపు ఉన్నటువంటి జీవితానికి, ప్రవర్తనకు, ప్రవర్తన విధానానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమండి మారు మనస్సు పొంది బాప్తిస్వం పొందినటువంటి తరువాత ఆ తరువాత కనబరిచేటువంటి జీవితానికి, ప్రవర్తనకు, ప్రవర్తన విధానానికి వ్యత్యాసము అనేటువంటిది సుస్పష్టముగా కనబడాలి. ప్రభు దగ్గరకు రాక మునుపు ఒకవేళ దొంగ అయితే ఏమండి ఆ ప్రవర్తనను మార్చుకోవాలి, అది కనబడాలి. ఒకప్పుడు దొంగండి, కానీ ఇప్పుడు దొంగ కాదు. పౌలు గారు ఒక వ్యక్తి గురించి అదే మాట అన్నాడు. ఒనేసిము అనేటువంటి వ్యక్తి గురించి చెబుతా, అతడు దొంగ, నిష్ప్రయోజకమైన వాడు. దొంగతో ఎవరికైనా ఉపయోగం ఉండిద్దండి? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తప్ప. మీకు అర్థమైందా? ఎందుకంటే ఇంట్లో ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఇంట్లో ఆ ఇంట్లో పడి దొంగతనం చేసి తీసుకొని ఇచ్చి ఇంట్లో పెడతా ఉంటుంటే ఆ దొంగ సొమ్ముని వీళ్ళు తింటా ఉంటారు. కాబట్టి ఒకవేళ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, నువ్వు దొంగతనం చేయనాయనా అని చెప్పానండి. ఎవరు వాటిని ఎంకరేజ్ చెయ్యరు కదా. ఏమండి, వాడి వలన ఇంకెవరికైనా ఉపయోగం ఉండిద్దా? దొంగ వలన ఉండదు కదా. ఒనేసిము గురించి పౌలు అంటాడు, మునుపు నిష్ప్రయోజకమైన వాడే, మరి నేడు ప్రయోజనకరమైన వాడుగా మారిపోయాడు. ఇప్పుడు దొంగ కాదు, ఇప్పుడు దోచుకునేవాడు కాదు. ఇప్పుడు అవసరమైతే తన దగ్గర ఉన్నదే ఇతరులకు పెట్టేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మార్పు అనేటువంటిది స్పష్టంగా కనబడాలి. ప్రభువు దగ్గరకు రాక మునుపు ఒకవేళ తిట్టుబోతూ వదరబోతైతే ఏమండి ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమండి ఒకప్పుడు నోరు పారేసుకునేవారండి వాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. ఏది మాట్లాడినా ఆచి తూచి జాగ్రత్తగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు కదా, మనం ఏది పడితే దానిని వదులుతూ ఉంటుంటే, మాట్లాడుతూ ఉంటుంటే దేవుడు లెక్క అడుగుతాడట, నా మాటలకి నేను లెక్క చెప్పాలట. కనుక నాకెందుకు వచ్చింది, ఏది పడితే నేను ఎందుకు అది మాట్లాడాలి? కాస్త జాగ్రత్తగానే అవసరమైన మాటలయో మాట్లాడుతూ ఉంటే సరిపోయిద్ది. ఏమండి, అనవసరమైన మాటలు ఏదో వాళ్ళు వీళ్ళు పోగైపోయి ఏదేదో వదులుతూ ఉన్నారని నేను వాళ్ళతో కూర్చొని వదులుతూ ఉన్నాను అనుకో, వాళ్ళకి శిక్ష పడిద్ది, నాకు శిక్ష పడిద్ది దేవుని ఎదుట. ఆ దోషం నాకెందుకు? ఆ మార్పు అనేటువంటిది కనబడాలి. ప్రభువుని ఎరకముందు ఒకవేళ పాపిష్టి జీవితం, వ్యభిచారపు జీవితం జీవిస్తున్నట్లయితే ఏ మనిషి అయినా సరే నేను ఆయన ఎరిగాను అని చెప్పుకున్న తర్వాత ఆ మార్పు మనకి సమరయ స్త్రీ గురించి తెలుసు కదా. ఏమండి, ఆవిడ విచ్చలవిడిగా ఆ గ్రామంలో తిరిగేది, కానీ ప్రభువును కలుసుకున్న తర్వాత ఏమండి ఆమె యొక్క ప్రవర్తనను మార్చుకున్నది. ఆ మార్పు కనబడుతుంది, ఊరోళ్ళకి కనబడుతుంది. కనుక నా ప్రియమైనటువంటి వారలారా, మనము మారు మనస్సు పొందినట్లయితే ఆ మారు మనస్సుకు తగినటువంటి ఏంటి అంట ఫలము. ఒకప్పుడు యేసు ప్రభుని అరక్క ముందు సిగరెట్లు, బీడీలు, లేకపోతే పాన్ పరాగులు, సారాయి, గుట్కాలు, ఏమండి బ్రాందీ బాటిళ్ళు తాగేటువంటి వారైతే యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత ఆ మార్పు అనేటువంటిది సుస్పష్టంగా కనబడే విధంగా ఉండాలి. ప్రభువుని ఎరక్కముందు నీ చేతిలో బాటిల్ ఉండి ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా నీ చేతిలో బాటిల్ కనబడేటువంటి మనిషివైతే నువ్వు మారు మనస్సు పొందిన వాడవు కాదు, నువ్వు మాయ మనస్సు పొందినటువంటి వాడవు. నువ్వు మాయ చేస్తున్నావు. నువ్వు చాలా తెలివిగా అనుకుంటున్నావు ఏమనయ్యా అంటే, నేను చాలా తెలివిగా మభ్య పెడుతున్నాను, మాయ చేస్తున్నాను అని. కానీ నీకు తెలియని విషయం,
నిన్ను నీవే మాయ చేసుకుంటున్నావు అనే సంగతి నీకు తెలియటంలా. నువ్వు నష్టపోతావు, రేపు తీరని కష్టాన్ని అనుభవిస్తావు. కనుక మీరు ఫలములు ఫలించే పని అయితే ఎటువంటి ఫలాలు మీరు ఫలించాలయా అంటే మారు మనస్సుకు తగినటువంటి చెప్పండి ఏంటి ఫలం. అది కనబడాలి, అది కనబడిద్ది. కంప్లీట్ చేంజ్, పూర్తిగా ఒకప్పటికి ఇప్పటికీ ఆ వ్యత్యాసం అనేటువంటిది స్పష్టంగా కనబడాలి. నువ్వు ఒకవేళ గయ్యాలివైతే ఏమండి ఆ మార్పు కనబడాలి. ఒకప్పుడు అండి ఎంత గయ్యాలితనంగా వ్యవహరించేదో, ఇప్పుడు సాధు స్వభావం, మృదువైనటువంటి స్వభావం. అండి ఆ ఫలము అనేటువంటిది మీలో కనబడి దానిని నిలిచి ఉండాలి. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? కొంతమంది చూడండి, బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఎప్పుడు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఉద్ధృతంగా ఏమండి పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. అమ్మో అబద్ధం ఆడకూడదు, అమ్మో యేసయ్య కొడతాడు. ఎవరు కొడతారు? యేసయ్య కొడతాడు. అమ్మో దొంగతనం చేయకూడదు, అమ్మో యేసయ్య కొడతాడు అని చెప్పనని ఏమండి చక్కగా నడిపించబడతా ఉంటారు. ప్రారంభాలలో రాను 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 ఏమైందయ్యా అంటే ఏమండి ఆ అనుభవం, ఆ సమర్పణ, ఆ జీవితం ఎగిరిపోయిద్ది. 4 రోజులు భక్తి చేసిన తర్వాత మరలా వేటినైతే దేనికైతే భయపడ్డారో అబద్ధం ఆడకూడదంట అని చెప్పానని మరలా దాన్నే ఆడుతూ ఉంటారు. దొంగతనం చెయ్యకూడదంట అని భయపడినటువంటి వాళ్ళే మరలా దొంగలుగా మార్చబడతా ఉంటారు. ఏమండి వదరబోతులుగా పొగరబోతులుగా బ్రతకకూడదంట అని 4 రోజులు బ్రతికిన వారే మరలా వదరబోతులుగా పొగరబోతులుగా బ్రతుకుతూ ఉంటారు. పాపము చేయకూడదంట అని బ్రతికిన వారే 4 రోజులు పోయిన తర్వాత ఏ పాపమునైతే విసర్జించారో మరలా అదే పాపము వైపుకి అడుగులు వేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ప్రారంభంలో పొందుకున్నటువంటి ఆ ఫలము అనేటువంటిది నిలబెట్టుకోలేకపోతున్నారు, నిలిచి ఉండడం లేదు. నా మాట మీకు అర్థమైందా? మీరు ఫలించాలి, మిమ్మల్ని నేను అందుకే ఏర్పరచుకుంది. మీ ఫలములు నిలిచి కూడా ఉండాలి, నిలిచి ఉండాలి. 1 సంవత్సరం కనపడి ఇంకొక సంవత్సరం కానీ చూసేసరికి రాలిపోయే విధంగా ఉండకూడదు. మీరు ఏ ఫలములైతే ఫలిస్తున్నారో ఆ ఫలములు మీలో నిలిచి ఉండాలి. అందుకొరకు మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను అంటున్నాడు. నెంబర్ 1, మీరు మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలిస్తూ, రెండోది ఏం చేయాలి? ఆ ఫలములు మీలో ఏం చేయాలి? నిలిచి ఉండాలి. మరొక చోట అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఐ థింక్ 12వ వచనం, 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం. మీరు సంతోషపడండి, ఆనందించండి. ఎందుకయ్యా అంటే మనుషులు మిమ్మల్ని చూసి నిందించి చెడ్డ మాటలెల్లా మీ గురించి చెప్పుకుంటున్నప్పుడు మీరెవరు చెప్పండి, మీరెవరు? ధన్యులు, ధన్యులు. జాగ్రత్తగా వినాలండి. మిమ్మల్ని చూసి ఏమనుకుంటారు? చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మిమ్మల్ని చూసే ఏమండి ఎలా మాట్లాడుకుంటారు? చెప్పండి, ఎలా మాట్లాడుకుంటారు? చెడ్డగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ రోజులో భక్తి చేయటం అనేటువంటిది ఒక చెడ్డ విషయం. అందుకే బైబిల్ పట్టుకుని పోయేటువంటి వాళ్ళని మీరు గమనించారో లేదో, దూషిస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు, ఏమండి గాయపరుస్తున్నారు, అవమాన పాలు చేస్తున్నారు. ఎవరు? బుద్ధిహీనులు. వీడు దూషించాల్సింది ఎవరిని? వ్యభిచారం చేసేవాడిని దూషించాలి. వీడు వాళ్ళని దూషించడు. మీకు అర్థమవుతుందా? డబ్బు కోసం గబ్బు పనులు చేస్తా ఒళ్ళంతా విప్పుకొని నటిస్తున్నారు నటీనటులు.
వాళ్ళను దూషించరు, మళ్ళీ వాళ్ళకే డబ్బులు ఇచ్చేసి గుటకలు మింగుతా పోయి చూసేస్తా ఉంటారు. నువ్వు దూషించాల్సింది వాళ్ళని, నువ్వు గేలి చేయాల్సింది వాళ్ళనే, నువ్వు అపహసించాల్సింది వాళ్ళనే. ఏంటి కర్మ? సరాయి కొమ్ముల చుట్టూ తిరిగే వాళ్ళని నువ్వు దూషించాల్సింది. ఏమండి, ఈ బుద్ధిహీనులకు బుద్ధి లేక భక్తి చేసేటువంటి వాళ్ళని దూషిస్తూ ఉంటారు. ప్రభు అంటున్నాడు, మీ గురించి చెడ్డ మాటలు పలుకుతారు, మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని దూషిస్తారు. అయితే మీరేం చేస్తారు? సంతోషించండి, ఆనందించండి, మీ ఫలము చెప్పండి ఏమైద్ది? అధికమైపోతుంది. నా పరిచర్యలో నేను వినకూడనటువంటి మాటలు సేవ నిమిత్తం విన్న దినాలు కూడా ఉన్నాయి. నేను జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఇలాగే కూడికి పెట్టుకొని ఉదయకాల సమయంలో లేచి వెళతా ఉన్నాం. దారి మీద, ఆ రోడ్డు మీద బస్సు వచ్చిందని చూస్తూ ఉన్నాం. వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి ఓ ఇద్దరు వ్యక్తులు, ఓ పురుషుడు, ఓ స్త్రీ, మమ్మల్ని చూసి భయంకరమైనటువంటి మాటలు అంటా ఉన్నారు. భయంకరమైన మాటలు. అప్పుడు నాకు వివాహం కూడా కాలేదు. వివాహం కాక మునిపే నా భార్యను కూడా తిడతా ఉన్నారు. వీళ్ళు బతకలేక, చేతగాక, ఏమండి అని చెప్పి నేను తిడతా ఉన్నారు. ఆ మాట నేను చెప్పకూడదు. నా ప్రక్కన ఒక సహోదరుడు ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు, కోపంతో పళ్ళు గురుగుతున్నాడు, అంటున్నాడు. నేను అన్నాను, మరి ఏం చేద్దాం? పడదామా? మీరు ఎందుకు అంటున్నారని చెప్పేసి నేను అందామా? ఏమండి, వాళ్ళు అన్న మాటలు దేవుడు చూడటం లేదా? నా దేవుని పిల్లరా, నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానయ్యా అంటే, మనలను దూషిస్తారు, నిందిస్తారు, అవమానిస్తారు. అయినా సరే మీరు ఓపికగా ఉండండి. చెప్పండి మీ ఫలము పరలోకమందు ఏమవుతుంది? అధికం. ఏమండి, చాలా విషయాలు చెబుతాడు. మీరు ధర్మం చేస్తున్నారనుకోండి, ఎవరికైనా దానం చేస్తున్నారనుకోండి, ఏమండి, బోర ఊదేటట్టుగా మీరు చేసే సహాయాన్ని చెప్పుకునే విధంగా చేసుకోబాకండి అని అంటాడు. ఎవరికైనా సాయం చేస్తున్నారనుకోండి, మీరు చేసేటువంటి సాయం ఎలా ఉండాలా? దాచబడి ఉండాలా, ప్రకటన చేయబడకూడదు. నా మాట మీకు అర్థమవుతుందా? ఏమండి, కొంతమంది చూసారా? ఏమండి, ఒక ఫ్యాన్ ఇస్తారు. ఫ్యాన్ మీద ఏముండాలా? చెప్పండి. ఫ్యాన్ మీద ఏముండాలా? ఇలా పేరు ఉండాలా, వాళ్ళ మనవడి పేరు ఉండాలా, కొడుకు పేరు ఉండాలా, కోడల పేరు ఉండాలా, ఫలానా ఇంటి వాళ్ళు ఫ్యాన్ ఇచ్చారని దాని మీద ఉండాలా. ఎవరైనా మందిరానికి వచ్చి ఫ్యాన్ కింద నుండి చూశారానికి ఏం కనపడాలా? చెప్పండి ఏం కనపడాలా? వాళ్ళ ఇంటి పేరు, మనవడి పేరు, మనవరాలి పేరు, తాత పేరు, జేజి పేరు. రేపటి దినాన మందిరానికి వచ్చిన తర్వాత ఆ ఫ్యాను కింద మళ్ళీ ఎవరు కూర్చోవాలా? వాళ్ళే కూర్చోవాలా. ఇక వేరే వాళ్ళు ఆ ఫ్యాన్ కింద కూర్చోడానికి వీలు లే. ఒకవేళ ఎవరైనా కూర్చోడానికి, అమ్మాయి పైన పేరు ఎవరిది? ఈ ఫ్యాన్ కింద కూర్చోవాల్సింది ఎవరు? అలాగైతేనే మేము ఇస్తాం. ఒక ఫ్యాన్ ఇవ్వాలా, మా పేరు రాస్తేనే. ఒక చాప ఇవ్వాలా, మా పేరు రాస్తేనే. మిమ్మల్ని కాదు నేను అంటుంది, మిమ్మల్ని కాదు. 4 అరటిపళ్ళు, ఏమండి, 4 అరటిపళ్ళు, 4 బ్రెడ్ ముక్కలు తీసుకెళ్ళి హాస్పిటల్లో పంచి 4 ఫోటోలు తీసుకొని నేను పంచా చూడండి, అరటికాయలు పంచా చూడండి, బ్రెడ్లు పంచా చూడండి, నేను పంచా చూడండి. ఎవరికి నీ ప్రదర్శన? ఎవరికి ప్రదర్శించాలండి? నేను పంచిన బ్రెడ్ ఎవరికి ప్రదర్శించాలి? అవసరతలో ఉన్న వారికి నేను ఇచ్చాను, వాళ్ళు తిన్నారు తృప్తిగా, మనస్సులో నా గురించి ఒక మంచి మాట అనుకున్నారు. అయ్యా నువ్వు చల్లగా ఉండని అంటారు. అది చాలదా? నేను మంచినట్టుగా పబ్లిసిటీ చేసుకోవాలా? నలుగురికి 4 అరటిపళ్ళు ఇచ్చాను,
2 బ్రెడ్ ముక్కలు ఇచ్చానని నేను పబ్లిసిటీ చేసుకోవాలా మీకు? మీరు ఏదైనా ధర్మం చేసేటప్పుడు నీ కుడి చేతితో చేయునది దేనికి తెలియకూడదంట? చెప్పండి. దేనికి తెలియకూడదంట? నీ ఎడమ చేతికి కూడా దీంతో చేసే దానం కానీ ధర్మం కానీ ఈ చేతికి కూడా తెలియకూడదని అంటుంటే, ఏమండి ఈ రోజుల్లో చిన్న సాయం చేసి కూడా పెద్దగా పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. అంటే పబ్లిసిటీ చేయటం తప్ప అని మీరు అనొచ్చు. ఏమండి అది లోకానికి సరిపోయింది. క్రైస్తవ్యమా నీకెందుకు ఆ గోల? కొంతమంది ఉపవాసాలు ఉన్నారనుకోండి, దిగులుగా ఏమమ్మా ఉపవాసం ఉన్నవా అంటే, ఎన్ని రోజుల నుంచే? 3. నువ్వు ఉపవాసం ఉన్న సంగతి ఊరు మొత్తానికి తెలియాలా? ఏమండి నువ్వు ఉపవాసం ఉన్న సంగతి ఊరు మొత్తానికి తెలియాలి. నీ ముఖం వికారంగా పెట్టి నీ అరసపడిపోయి జనాలందరూ నిన్ను చూసి అమ్మో ఉపవాసం ఉందంట అని నీ గురించి చెప్పుకుంటా ఉంటుంటే నువ్వు మనసులో పొంగిపోయి నా గురించి అమ్మో నా ప్రభు అన్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో తెలిసి అసలు తిండి తిన్నప్పుడు ఎలా ఉంటారో ఉపవాసం ఉన్నప్పుడు అంతకంటే శక్తిగా మీరు ఉండాలి. నా మాట మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? తిండి తిన్నప్పుడు ఎట్టుంటారు? మంచి బిర్యానీతో తిన్నారనుకోండి, ఎట్టుంటారు చెప్పండి? ఆపుతారా మిమ్మల్ని? గంతులేస్తారు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు అంతకంటే శక్తిగా కనబడాలి. ఒకడు జమ్ములాగా తల ఉంచుకోవడం ఉపవాసమా అని అడుగుతున్నాడు దేవుడు. తలలు ఉంచుకొని మేమేదో ఉన్నాము మమ్మల్ని చూడండి అని ప్రదర్శన చెయ్యొద్దు. భక్తిని ప్రదర్శించొద్దు, ప్రదర్శనకు పెట్టొద్దు. నా మాట అర్థమవుతుందా? ప్రభు చెప్తున్నాడండి, పరమనున్న దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూడాల్సిన పనే ఉంది? వాళ్ళు ఎదుటి నేను నీరసంగా కనపడాల్సిన పనే ఉంది? యాక్టివ్గా కనపడతా. నరమాత్రుడికి కూడా అనుమానం రాకూడదు. అనుమానం వచ్చే విధంగా నేను ఉపవాసం ఉన్నా నాకు వద్దు. ప్రభు చెప్పిన మాట మీరు అలా చేయండి, మీ ఫలము నిలిచి ఉండిద్ది అని అంటున్నాడు. నిలిచి ఉండిద్ది. మీరు దుఃఖముఖులుగా తల ఉంచుకొని, జమ్ముల వలె తల ఉంచుకొని మమ్మల్ని ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడటం లేదా? మిమ్మల్ని అంటే మిమ్మల్ని కాదండి. కొంతమంది చూసారా, ఉపవాసం ఉన్నామని అందరికీ సంఘంలో ఎంతమంది ఉంటే అంతమందికి చెబుతారు. వాళ్ళకి ఒకవేళ తెలియలేదనుకో ఉపవాసం ఉన్న సంగతి, అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు అడగాలి నన్ను, నేను ఉపవాసం ఉన్నానని వాళ్ళకి తెలియాలి. ఎడ తెలిసిద్ది? చెప్పండి. నేను ఉపవాసం ఉన్నానని వాళ్ళకి తెలియాలండి. నీకేమో తెలియదు నేను ఉపవాసం ఉన్న సంగతి, నీకు తెలియాలి నేను ఉపవాసం ఉన్నాను. ఎడ తెలిసిద్ది? షబ్బా నెహెమ్యా, ఇప్పటికి 4 రోజులు మ్యాటర్లోకి రావటంలా. నెహెమ్యా ఏమనుకుంటాడు? ఆపశాపాలు పడుతున్నాడు, 4 రోజులు అంటున్నాడు. అసలు ఏం జరిగింది ఇంట్లో? ఏమైంది? అయ్యా ఏంది డల్లుగా ఉన్నారు ఈరోజు? అడుగుతావా? నీకు చెప్పు పాఠం ఏముంది కానీ నెహెమ్యా ఉపవాసం ఉన్నాలే అని తెలియాలన్నమాట వాళ్ళకి. నేనున్న సంగతి చెప్పండి. నేనున్నాననే సంగతి మనిషికి కొంతమంది తెలియజెప్పుకుంటా ఉంటారు. అదేదో సానుభూతి పొందాలి అన్నట్టుగా. మీకు అర్థమవుతుందా? సానుభూతి పొందాలి వాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే ఏదో ప్రశంస పొందాలి వాళ్ళ దగ్గర నుంచి. ఇది వద్దు అని అంటున్నాడు. మీరు ఫలించండి, మీ ఫలాలు నిలిచి ఉండాలంటే ఇవి వద్దు. దుఃఖముఖులుగా ఎందుకుంటారు? ఏమండి నా మాట మీకు అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక వ్యక్తి భోజనం చేస్తే, ఈ మాట నండి, ఒక వ్యక్తి భోజనం చేస్తే ఏమండి అతడు కొంత దూరం ప్రయాణాన్ని నడిచి వెళతాడు. ఎలా వెళ్తాడు? నడిచి వెళతాడు. ఒక వ్యక్తి భోజనం మానేసి ఉపవాసం ఉన్నట్లయితే అతడిని ఆత్మ నడిపించిద్ది. అతడు రథముల కంటే వేగంగా పరిగెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేనికంటే రథముల కంటే వేగంగా పరిగెడతాడు. ఉపవాసం ఉంటే ఆత్మ అతన్ని నడిపిస్తే అతడి జీవితంలో జరిగేది అది. కనుక ఏమండి దుఃఖముఖులుగా కానీ, లేకపోతే నలుగురికి తెలిసే విధంగా ఆడంబరాలతో కానీ
ఏది చెయ్యబాకండి, చేసుకోబాకండి, భక్తిని ప్రదర్శించుకోవద్దు. పరిసయ్యులు ఉన్నారు, వాళ్ళు మనుషులు కనబడాలి అని చెప్పానని ఏమండి మనుషులు మెప్పు కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మానవుల మెప్పు కొరకు, మనుష్యుల మెప్పు కొరకు. మమ్మల్ని ఎవరైనా చూస్తున్నారా, చూడటం లేదా, చూస్తే బాగుండే, చూస్తే మెచ్చుకుంటే బాగుండే అని అన్నట్లుగా ఏమండి భక్తిని చేస్తారు పరిసయ్యులు. అది వద్దు అని అంటున్నాడు. మనల్ని చూడాల్సింది ఎవరు? ప్రభు చూడాలి. మనల్ని మెచ్చుకోవాల్సింది ఎవరు? ప్రభు మెచ్చుకోవాలి మనల్ని. ఆయన వలన మనకు మెప్పు కలగాలి, మనుషుల వలన కాదు. ఆ దేవుని పిల్లరా, మీరు ఫలించాలి. ఆ ఫలములను మీరు ఏం చేయాలి? నిలిచి ఉండాలి. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాట మీరు చదవండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21, 22. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21, 22. గట్టిగా చదవమ్మా. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు అనే మాట చదివావమ్మా? ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అని అంటున్నాడు. మీరు ఫలించాల్సిన ఫలం ఏంటయ్యా అంటే, ఒకప్పుడు క్రియల వలన, ఒకప్పుడు క్రియలేంటి ఏమండి? పాపపు క్రియలు, నీచపు క్రియలు, అంధకార సంబంధమైన క్రియలు, దేవునికి అయిష్టమైన క్రియలు, దేవుని మనస్సును నొచ్చుకునేటువంటి క్రియలు, ఇది అది అని నేను చెప్పను. కానీ ఏమండి మన ద్వారా దేవుడు బహుగా 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 ఏమండి బాధపడ్డాడు. అప్పుడు మీరు అనొచ్చు, నేనేం వ్యభిచారం చేయలేదు కదండి. నువ్వు వ్యభిచారం చేయకపోయినా నువ్వు దొంగతనం చేసేవేమో, నువ్వు నరహత్య చేసేవేమో, నువ్వు అబద్ధాలు ఆడేవాడివేమో, నువ్వు సారాయి తాగేవాడివేమో, నువ్వు తిట్టుపోతువేమో, ఏమండి నువ్వు దూషించేవాడివేమో, నువ్వు చీకటిని ప్రేమించేటువంటి వాడివేమో, చీకటి మనుషులతో కలిసిపోయినటువంటి వ్యక్తివేమో, నువ్వు సారాయి తాగేవేమో, నువ్వు పాన్ పరాగులు తిన్నావేమో. ఎవరు నువ్వు నాకు తెలియదు. కానీ నీ క్రియల వలన నీవు సిగ్గుపడేవాడువు. ఏమండి ఆ క్రియలన్నీ గౌరవాన్ని తెస్తాయా? ఏం తెస్తాయి చెప్పండి అండి. హలో, ఒక సారాయి బాటిల్ పెట్టుకుని నేను తిరుగుతున్నాను, కాదు నాకేమైనా గౌరవమా? ఏం కలిగి చేసిద్ది చెప్పండి? సిగ్గే కదా. 4 కైనీ ప్యాకెట్లు వేసుకొని తిరుగుతున్నాను అనుకో, అదే నాకే గౌరవమా? ఏం కలిగి చేసిద్ది? సిగ్గే కదా. ఏమండి 4 అబద్ధపు మాటలు వేసుకుని తిరుగుతున్నాను కాదు నాకేమైనా గౌరవమా? ఏం కలిగి చేసిద్ది? సిగ్గు. దేవుని ఎదుటి సిగ్గు. వాటన్నిటి వలన ఏం కలుగుతుంది? సిగ్గే కదా కలుగుతుంది. వాటి అంతం మరణమే కదా. ఎంత చక్కగా అంటున్నాడు చూడండి. అయితే ఇప్పుడు ఏమంటే అవన్నీ కూడా గతించిపోయాయి, వాటన్నిటిని విసర్జించేశారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి మీరు వచ్చారు కాబట్టి పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. ఏం కలగటం చెప్పరా? పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. యేసు ప్రభు కూడా మిమ్మల్ని దేనికి పిలుచుకున్నాడు, దేనికి ఏర్పరుచుకున్నాడు, దేనికి నియమించుకున్నాడయ్యా అంటే పరిశుద్ధత కొరకు, పరిశుద్ధులుగా ఉండడానికే మీరు పిలువబడ్డారు. మరలా చెప్తున్నాను, పరిశుద్ధులుగా ఉండడానికే మీరు పిలువబడ్డారు. ఏమండి మీరు క్లీన్ పర్సన్, పరిశుద్ధంగా మీరు కనబడాలి, పరిశుద్ధులుగా మీరు కనబడాలి. మిమ్మల్ని దేవుడు తన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రులుగా మిమ్మల్ని మార్చాడు, పరిశుద్ధులుగా మిమ్మల్ని మార్చాడు. అని తెల్లని హృదయాలుగా దేవుడు మిమ్మల్ని మార్చాడు. అయితే ఈ పరిశుద్ధత అనేటువంటి ఫలం నిలిచి ఉండాలి, దీన్ని పోగొట్టుకోకూడదు. జాగ్రత్తగా వినండి. దావీదుని గురించి దేవుడు ఏమంటాడయ్యా అంటే,
దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, నా హృదయానుసారుడు అని దావీదుని గురించి దేవుడు చెప్పాడు. ఏమండి, అందరి చేత తృణీకరించబడిన వాడు దావీదు, దేవుడు ఎన్నుకొని రాజగృహంలో చేర్చాడు. ఏమండి, అన్నలకు సద్ది మోసేవాడు దావీదు, అటువంటి వాణ్ణి రాజుగా నియమించాడు. ఎంత ఉన్నతమైనటువంటి స్థితి, ఎంత ఉన్నతమైన స్థానం దావీదుకు దేవుడిచ్చాడు. ఈ దావీదు ఏం చేశాడంటే, ఒక రోజున మిద్ది మీద తిరుగుతా, ఏమండి ఎవరిళ్ళల్లో ఏం చేస్తున్నారా, ఎవరింట్లో ఉన్న ఆడోళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పేసి వాళ్ళ గురించి చూస్తున్నాడు. ఎవరు? ఈ దావీదే. ఈ లోపు ఒక ఆవిడ స్నానం చేస్తా కనపడిందంట దావీదు కంటికి. అప్పుడు దావీదు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, ఛీ అని చెప్పానని వెళ్ళి మోకరించి దేవునితో, ఏమండి దేవుని పాదాలు పట్టుకొని ఏడవాలి, అయ్యా నేను అనవసరంగా మిద్దెక్కాను, నా కన్నులకు చెడ్డది కనపడింది, నన్ను క్షమించు నాయనా అని చెప్పానని ప్రార్థన చేసుకోవాలి దావీదు. దావీదు ఏం చేశాడు తెలుసా? ఆ కనపడ్డటువంటి మనిషి ఎవరైతే స్నానం చేస్తా కనపడిందో ఆవిడ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. ఆవిడ ఎవరు, ఎవరు భార్య, పెళ్ళయిందా పెళ్లి కాలేదా, ఎవరు అని ఎంక్వైరీ చేస్తున్నాడు. ఏమండి, ఎంక్వైరీ చేసి ఆవిడ్ని తన దగ్గరికి పిలిపించుకుంటున్నాడు. చూడండి, ఎంతటి దుర్మార్గానికి, ఎంతటి దుష్కార్యానికి దావీదు ఒడిగడుతున్నాడో. ఇప్పుడు దావీదు ఏం బాగొట్టుకుంటున్నాడు చెప్పండి, ఏం బాగొట్టుకుంటున్నాడు? పరిశుద్ధత. పరిశుద్ధత దాన్ని పోగొట్టుకుంటున్నాడు దావీదు. మనోడు అనుకుంటున్నాడు ఈ విషయం ఎవ్వరికీ తెలియదులే అని అనుకుంటున్నాడు, నేను రాజును కాబట్టి చాలా గోప్యంగా దాచిపెడదాము అని. ఏమండి, ఒక మానవుడు చేసేటువంటి తప్పిదము, పాపము ఏదైనా సరే నరమాత్రుడికి తెలియదు అని మనిషి అనుకుంటాడండి. మీరు ఈ మాట రాసి పెట్టుకోండి, ఎక్కడ? మీ బైబిల్లో రాసి పెట్టుకోండి, అలాగుననే మీ గుండెల్లో ఈ మాట రాసి పెట్టుకోండి. పాపానికి ఉన్న ఒకే ఒక్క లక్షణం, స్వభావం, గుణం ఏంటయ్యా అంటే, పాపాన్ని మానవుడు ఎంత దాచాలి అని అనుకుంటాడో అంతగా స్ప్రెడ్ అవుతా ఉండిద్ది. అది మనిషి తెలుసుకోలేడు ఆ సత్యం. నేను దాచిపెడుతున్నా, నేను దాచిపెడుతున్నా, నేను దాచిపెడుతున్నా, నేను దాచిపెడుతున్నా అని మానవుడు అనుకుంటా ఉంటాడు. కానీ పాపపు స్వభావం ఏమిటాయా అంటే, అది వేళ్ళు ఊనతానే ఉండిద్ది, ఏమండి బలం పొందుకుంటానే ఉండిద్ది, పైకి ఎదగతానే ఉండిద్ది. ఒక దినాన మనుషులకు అది స్పష్టంగా కనబడిద్ది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఎంత మూస్తే పాపాన్ని అంత ఓపెన్ చేయబడతా ఉండిద్ది. అది నేను చెప్పే మాట మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఏమండి, బాలుని ఏమండి బాలుని కొట్టగానే పైకి ఎగురుతూ ఉండిద్ది కదా. ఏమండి, కొట్టగానే ఏమైంది? పైకి ఎగురుతూ ఉండిద్ది కదా. దాన్ని ప్రెజర్ చేశారు అనుకోండి, కొంచెం ప్రెజర్ చేస్తే చెప్పండి కొంచెం స్పీడ్తో పైకి వెళ్ళిద్ది. అది ఎక్కువగా ప్రెజర్ చేస్తే ఏమైంది? ఎక్కువ స్పీడ్తో. దావీదు పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. అది నిలుపుకోలేకపోయాడు. ప్రియ దైవ జనాంగమా, దేవుని వాత్సల్యతను బట్టి ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. మీరు పరిశుద్ధులుగా దేవుని వలన మార్చబడి ఉన్నారు. పరిశుద్ధులగుటయే మీకు ఫలము. మీరు పరిశుద్ధులు అయితే ఆ పరిశుద్ధతను మీరేం చేయాలి? కాపాడుకోవాలి. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్పండి. ఏం చేయాలి? ఆ పరిశుద్ధతని చెప్పాలా? ఏం చేయాలి? ఆ పరిశుద్ధతని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధతను పోగొట్టుకోకూడదండి, కాపాడుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఏలి అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. ఆయన గారి కొడుకులు ఉన్నారు. యాజకత్వం జరిగిస్తూ ఉంటారు. ఆరాధన చేసుకోవడానికి ప్రజలు వస్తూ ఉంటారంట. ఈ ఏలి కొడుకులు ఏం చేసేవారయ్యా అంటే, ఆ ఆరాధన క్రమాన్ని అంతా కూడా తప్పిస్తా, ఇప్పుడు జాగ్రత్తగా వినాలండి, వీళ్ళు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉండేటువంటి వాళ్ళు అంట. ఎవరు? ఏలి కుమారులు. అన్నమాట అర్థమైందా? తమ ఇష్టానుసారంగా ఏమండి ప్రవర్తిస్తూ ఉండేటువంటి వాళ్ళంట. వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, ఏమండి ముందుగానే
ఏది అర్పణ అర్పించడం కంటే ముందుగానే వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే తమకు రావాల్సినటువంటి వాటిని త్వరగా ఇచ్చేయి అని చెప్పేసి ఓడబిక్కుంటూ ఉంటారు. ఆ ఆరాధన చేసుకోవడానికి వచ్చినటువంటి స్త్రీలని వారిని ఏం చేసేవాళ్ళయ్యా అంటే ఏలీ కుమారులు అతిక్రమింపజేసేవాళ్ళంట, పాడు చేసేటువంటి వాళ్ళు. దేవుడు దాన్ని చూశాడు. ఒక మాట అన్నాడండి. ఆ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకయ్యా అంటే ఏలీతో అంటున్నాడు, ఏలీ పిల్లలతో అంటున్నాడు. ఈ మాట ఎవరితో? ఏలీ పిల్లలతో. మీరు, మీ పిల్లలు, వాళ్ళ తర్వాత వచ్చే పిల్లలు, మీ పిల్లలు నా ఎదుట యాజకత్వాన్ని జరిగిస్తారు అని నేను కోరుకున్నాను. మీ గురించి నేను కోరుకున్నాను. ఏలీ, నువ్వు యాజకుడిగా మార్చబడతావు, నీ తర్వాత నీ పిల్లలు చేస్తారు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు చేస్తారని నేను కోరుకున్నాను. అయితే నీ పిల్లలను నీవు ఏం చేస్తున్నావు? గొప్ప చేశావు అంటున్నాడు. ఏమండి, వాళ్ళు తప్పుడు త్రోవలలోనికి వెళుతున్నా, తప్పుడుగా బ్రతుకుతున్నా, తప్పుడు మార్గాలలో వాళ్ళు నిలుస్తున్నా, నువ్వేం చేసావయ్యా అంటే నీ పిల్లల్ని గొప్ప చేశావు. తద్వారా ఏం కలుగుతుంది ఇప్పుడు? ఏమండి, ఏం కలుగుతుంది? ఏమండి, నేనేమైతే యాజకత్వం జరిగిస్తారు అని చెప్పని నేను అనుకున్నానో, కోరుకున్నానో, ఇప్పుడు ఆ మాట ప్రతికూలం అయిపోయింది అన్నాడు. దేవుడే అన్నాడు ఆ మాట. ఎంతమందికి అర్థమైంది? నేను చెప్పే సంగతులు అర్థమవుతున్నాయా? ఏమర్థమవుతున్నాయి చెప్పండి? మీకు అర్థమవుతున్నాయా? ఏమండి, తప్పు చేస్తున్నప్పుడు మన సొంత బిడ్డలైనా సరే దండించటం మానుకోవద్దు. కడుపుకు బిట్టిన బిడ్డలైనా సరే తప్పు అని తెలిసినప్పుడు వెనకేసుకొని రాబాకండి. అండి, వెనకేసుకొని రాబాకండి. ఏమైంది? వెనకేసుకొని వస్తే వాడు ఇంకా పాడైపోతాడు, వాడు ఇంకా చెడిపోతాడు, వాడు ఇంకా పనికి మాలిన వాడుగా మార్చబడతాడు, వాడు ఇంకా ద్రోహ కార్యాలను జరిగిస్తాడు, వాడు ఇంకా శాపాన్ని పాపాన్ని మూట కట్టుకుంటాడు. అండి, నిత్య యాజకత్వం చేయాలన్నది ఏలీకి దేవుడిచ్చినటువంటి ఫలం. కానీ దానిని ఏలీ ఏం చేశాడు? చెప్పాలా? నిలుపుకున్నారా? దాన్ని పోగొట్టుకున్నారు. ఇంట్లో ఏం జరుగుతుందో తెలియటంలా ఏలీకి, బిడ్డల జీవితంలో ఏం జరుగుతుందో తెలియటంలా ఏలీకి. ఎందుకంటే మంద దృష్టి అయిపోయింది, కనబట్టంలా. పిల్లలు ఏం చేస్తున్నారో కనబట్టంలా, మంద దృష్టి. నా దేవుని పిల్లరా, మనము ఏం చేయాలా? ఆయన కొరకు ఫలము ఫలించాలి, ఆ ఫలము నిలిచి ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను, ఆ మాట మీరు చదవండి. మలాకీ గ్రంథము, ఒక నిమిషం, హోషేయ గ్రంథము 10వ అధ్యాయం మొదటి వచనం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలు, మరలా చదవయ్యా. విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము, వారు ఫలము ఫలించిరి. నా వైపు చూడండి. ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ, ఇశ్రాయేలీయులు విస్తారముగా వ్యాపించినటువంటి ద్రాక్ష చెట్టుతో ఏంటిదంట? సమానము అని అంటున్నాడు. ఏమండి, ఏ చెట్టుతో? ద్రాక్ష చెట్టుతో. ఆ ద్రాక్ష చెట్టు ఎలా ఉందంట? విస్తారముగా. నేను మర్రిగూడెం ప్రాంతం పోయేటప్పుడు అగస్టిన్ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేది. వాళ్ళ ఇంటి ముందు పందిరి వేసి ఉన్నారు. ఒకసారి ఏదో చెట్టు ఏదో ఒకటి అల్లుకుపోతా ఉంది. ఏమి చెట్టు ఈ చెట్టు అని అంటే, ఇది ద్రాక్ష చెట్టు అండి అని అన్నారు. అవునా? మరి ఇది కాయలు కాయదా అని చెప్పానంటే, కాసిద్దయా, ఆ కాయలు కాసిన రోజున మీకు తెస్తాము అని అన్నారు. తెచ్చారు, కాయలు కూడా తెచ్చారు.
ఎంత ఖాళీ స్థలం అయితే ఉందో అంత ఖాళీ స్థలం పందిరేసి పెట్టారు. ఎందుకు? ఆ చెట్టంతా విస్తరించి వ్యాపించడానికి. ఇశ్రాయేలు ఆ రీతిగా విస్తారముగా వ్యాపించినటువంటి ద్రాక్ష చెట్టుతో సమానంగా ఉంది. వాళ్ళు చక్కగా ఫలించారండి. ఫలించారు. ఎవరు? ఇశ్రాయేలీలు ఫలించారు. ఇప్పుడు ఫలించినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఫలములను ఏం చేయాలి? నిలుపు కావాలి. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఫలములను పోగొట్టుకుంటున్నారు. కొంతకాలం ఫలించారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఫలములను పోగొట్టుకుంటున్నారు. ఎలా పోగొట్టుకుంటున్నారు అని మీరు అన్నారనుకోండి, వాళ్ళు అంటారు వాళ్ళు ఫలించిన కొలది వాళ్ళు ఏం చేస్తున్నారంట? చదువు పక్కన. వారు ఫలించిన కొలది వారు బలిపీఠములను అయ్య బాబు మరి విశేషముగా ఏం చేశారంట? ఫలిస్తున్నారు. బాగుంది. ఫలములు నిలుపుకోవాలి కదా, నిలుపుకోవాలి కదా. వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఫలించిన కొలది మరి విశేషముగా వేటిని 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 ఏర్పరుచుకుంటున్నారంట? వాళ్ళు వేటిని చేసుకుంటున్నారంట? బలిపీఠములను. ఏ పీఠాలని? చెప్పండి. ఏ పీఠాలని? బలిపీఠములను. బలిపీఠాలంటే ఏమండి? బలిపీఠాలంటే మీరు గమనించండి. ఓ వ్యక్తి ఆశీర్వదించబడక మునుపు ఏది కూడా అతనికి కష్టం అనిపించదు, నష్టం అనిపించదు, బాధ అనిపించదు. మీకు అర్థమైందా? ఎంతమందికి నా మాట అర్థమైంది? మీకు అర్థం కాలేదా? ఆశీర్వదించబడక మునుపు నీ ఇల్లు చిన్న ఇల్లు, నీది ఒక గుడిసె, నీ ఇంట్లో మంచం లేదు, నువ్వు ఒక చాప మీద నువ్వు నీ భార్య నీ పిల్లలు పొందుకునేవాళ్ళు. మందిరానికి నువ్వు వచ్చావు, చక్కగా దేవుడిని వెంబడిస్తున్నావు. ఏమండి? నీ ఆలోచన అంతా కూడా దేవుడి మీదనే, నీ ఆలోచన అంతా కూడా దేవుడి మీదనే. నువ్వు రెయ్యి పగులను చూడటంలా. ఏమండి? దేవుడు దేవుడు అని అంటున్నావు. ఒక కూడికే తప్పించడం లేదు. నువ్వు ప్రతి కూడికి నువ్వు అటెండ్ అవుతున్నావు. చక్కగా నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటున్నావు. భక్తి జీవితంలో నువ్వు కొనసాగించబడుతున్నావు. దేవుడు నీ విశ్వాసాన్ని చూసి, నీ భక్తిని చూసి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నీకు ఒకప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు పెద్ద బంగ్లా అయింది. ఒకప్పుడు నేల మీద చాపేసి పండావు, ఇప్పుడు పట్టు పరుపు నీ ఇంట్లో డబల్ కాటు బెడ్డులు ఉన్నాయి. ఒకప్పుడు విసురుకున్నావు, కానీ ఇప్పుడు ఏసీ పెట్టుకున్నావు, కూలర్ పెట్టుకున్నావు, అన్నీ ఏర్పరచుకున్నావు. దాని ఫైన్. మంచిదే, మంచిదే, మంచిదే. దేవుడు నిన్ను ఆశీర్వదించాడా? మంచిదే. దేవుడు నిన్ను గొప్ప చేశాడా? మంచిదే. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపించాడా? మంచిదే. దాని ఫైన్. కానీ ఇప్పుడు 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 ఏమండి, నువ్వు భక్తి చెయ్యాలి అంటే సాకులు చెబుతున్నావు. ఇల్లు వదిలిపెట్టేస్తే ఇంట్లో విలువైనవి ఉన్నాయండి వస్తువులు, ఎవరు నెత్తుకొని పోతారేమో. ఏం చదువుతున్నావు? అది నీకు ఒక బలిపీఠంలా మారింది. మందిరంలో పండుకోండి అండి. ఒకప్పుడు పండిన వాళ్ళని పండుకున్న వాళ్ళు కదా అని అంటే షాకు చదువుతున్నావు. ఎక్కడయ్యా? ఇంటికి వెళ్ళాలి మేము అని అంటున్నావు. ఎందుకు? మందిరంలో పండుకుంటే కింద పండుకోవాలి. అదే ఇంటి దగ్గర అయితే ఏడ పండాలి? డబుల్ కాటు బెడ్ మీద పండాలి. పండగలవా? ఏమండి? ఒకప్పుడు పండావు, ఇప్పుడు పండడానికి నువ్వు ఇష్టపడటం లేదు. అది నీకు ఒక బలిపీఠం. ఏమండి? లగ్జరీ లైఫ్కు అలవాటు పడిపోయి నువ్వు ఒక బలిపీఠాన్ని నువ్వు కట్టుకుంటున్నావు. మిమ్మల్ని గురించే చదువుతున్నారని మీరు అనుకోబాకండి. సేవకులు కూడా అట్లానే తయారవుతున్నారు. ఒకప్పుడు కుగ్రామాలకి వెళ్ళారు, చిన్న గుడిసెలకు కూడా వెళ్ళారు. వాళ్ళు ఏది పెడితే దాన్ని తిన్నారు, సంతృప్తిగా వాళ్ళని ఆశీర్వదించి వచ్చారు.
దేవుడు ఈయన గారిని గొప్ప చేసినటువంటి తర్వాత ఏమండి అటువంటి గుడిసెలకు వెళ్ళడానికి దేవుడి సేవకుడు సిగ్గుపడుతున్నాడు. నాకు కుదరదమ్మా అని అంటున్నాడు, నేను రాలేనమ్మా అని అంటున్నాడు, నాకు సమయం లేదు అని అంటున్నాడు. ప్రేమించి వాళ్ళు ఏదన్నా పెడితే ఏమండి అసహించుకుంటున్నాడు. చికెన్ లేదా, మటన్ లేదా, నాటుకోళ్ళు లేదా, ఏం తయారు చేస్తున్నావు మా కోసం? ఈ దైవజనుడికి ఏమండి ఆ సుఖభోగం అనేటువంటిది ఒక బలిపీఠం. ఇశ్రాయేలు వ్యాపించినటువంటి ఒక ద్రాక్ష చెట్టు వలె ఏమండి కనబడుతున్నాడు, ఫలిస్తున్నాడు, ఫలములతో నింపబడి ఉన్నాడు. కానీ ఫలించిన కొలది ఏమవుతున్నాడంట? చెప్పండి ఏమవుతున్నాడంట? బలిపీఠములను చేసుకుంటున్నాడు. సహోదరి సహోదరుడా, నువ్వు కూడా బలిపీఠములను చేసుకుంటున్నావా? ఫలించే కొలది. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, నీకు పోషిస్తున్నాడు నిన్ను. దేవునికి కృతజ్ఞతగా బ్రతుకు, కృతజ్ఞతగా జీవించు, కృతజ్ఞతను కనబరుచు. ఎందుకు నువ్వు బలిపీఠాలను, వేరొక బలిపీఠాలను కట్టుకొని దేవునికి అయిష్టంగా బ్రతుకుతా నీకు ఇచ్చినటువంటి వాటిని పోగొట్టుకుంటున్నావు? ఫలములను పోగొట్టుకుంటున్నావు దేనికి? ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రభు అంటున్నాడు, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండడానికి నేను మిమ్ములను ఏర్పరచుకొని నియమించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఒక మంచి మాట సామెతల గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆ మాట సామెతల గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. మేలిమి బంగారు కంటెను, అపరంజి కంటెను. ఏమండి, ఓ పక్క బంగారం అపరంజి పెట్టి దేవుడిచ్చేటువంటి ఫలాన్ని పెడితే బంగారం గొప్పదన్నాడా, ఆయన వలన వచ్చే ఫలము గొప్పదన్నాడా? చెప్పలా? దేవుని వలన వచ్చేటువంటి ఫలం. నా దేవుడు మిమ్మల్ని ఫలములతో నింపడానికి మిమ్మల్ని ఏర్పరచుకొని పిలుచుకుంది. సహోదరి సహోదరుడా, మీరు ఏదో ఉత్తినే భక్తి చేసుకుని వెళ్ళటం లేదు, మీరు ఏదో ఊరకనే వచ్చి కనబడేసి వెళ్ళిపోవటం లేదు. నా దేవుడు మీకు ఫలం ఇస్తున్నారు. అందుకే హెబ్రీ పత్రికలు అంటాడు, ఆయన దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన నమ్మినటువంటి వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి కదా అని అంటాడు పౌలు గారు. ఆయన ఉన్నాడు, ఆయన నాకు ఫలము చెప్పండి ఇస్తాడు. సామెతల గ్రంథంలోనే అంటాడు, క్షమించాలి, కీర్తనల గ్రంథంలో అంటాడు 58:11 నీతిమంతులకు ఫలం కలిగిద్ది అని అంటాడు. 58:11 కీర్తనల గ్రంథం 58:11. అబ్బో, నీతిమంతులకు ఏం కలిగిద్ది? చెప్పండి ఏం కలిగిద్ది? ఫలము. నీతిమంతులకు ఫలము కలిగిద్ది. ఏమిటా ఫలము? జీవ వృక్షము అనేటువంటి ఫలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి, నీతిమంతులు కలిగే ఫలం ఏందో చదవండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 30వ వచనం. నీతిమంతుని ఇచ్చు ఫలము జీవవృక్షము. ఏమండి, ఏ వృక్షం? జీవవృక్షం. జీవవృక్షం అంటే ఆనాడు ఏదేను తోటలో ఏ ఫలములైతే తినకూడదు అని దేవుడు వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టేశాడో ఆ జీవవృక్ష ఫలం. ప్రకటన గ్రంథంలో జయించువాడు జీవవృక్ష ఫలములను భుజింపనిత్తున్నాను అన్నాడు చూడు, ఆ జీవవృక్ష ఫలము అది ఆయన ఎవరికిస్తున్నాడు? నీతిమంతులకు. అది నిలిచి ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అది ఏం చేయాలి? నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. చివరిగా ఒక మాట నేను చదివిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయం 23వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ప్రభువు వలన స్వాస్థ్యమును, ప్రభువు వలన మనకు కలిగేటువంటి ఫలం ఏంటయా అంటే స్వాస్థ్యము. స్వాస్థ్యము ఎవరి వలన? ప్రభువు వలన మనకేం కలిగిద్ది? స్వాస్థ్యము, పరలోక స్వాస్థ్యము. ఏ స్వాస్థ్యము? పరలోక స్వాస్థ్యము. స్వాస్థ్యము అంటే చెప్పండి, స్వాస్థ్యము అంటే ఏంటి? ఆస్తి. స్వాస్థ్యము అంటే ఏంటి అర్థం? ఆస్తి. ఏమండి, ఇప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మీకు కొన్ని స్వాస్థ్యాలు మీకు దక్కుంటాయి, అప్పగిచ్చుంటారు, లేకపోతే అప్పగిస్తారు. మీ నాన్నగారికి 1 ఎకరం పొలం ఉందనుకోండి, అది ఎవరిదయ్యిద్ది? మీ పక్కింటి వాళ్ళది అయిద్దా? చెప్పండి, నవ్వుతారేంది? మీ నాన్నగారికి 1 ఎకరం పొలం ఉందండి, అది మీదయిద్దా మీ పక్కింటి వాళ్ళది అయిద్దా? మీదేనా? మీదే మీది కాదా? త్వరగా చెప్పండి, కాగితాలు తెప్పించుకుంటా. మీదే. అది వారి వలన మీకు వచ్చే స్వాస్థ్యం. ఏమండి, అలాగుననే దేవుని చేత ఏర్పరచబడిన మీకు పరలోకమందు ప్రభువు స్వాస్థ్యములనిచ్చుచున్నారు. పౌలు గారు అదే మాట అంటారు. ఏమని? నేను అవసరతలలో ఉన్నప్పుడు మీరు చూశారు, గమనించారు. ఆత్మ సంబంధమైన వాటిని దైవజనుడు మా కొరకు విత్తుతా ఉన్నారు. శరీర సంబంధమైన ఫలములు మేము ఇవ్వటం పెద్ద ఏమన్నా విశేషమా? మేము అప్పగించుకోవాలి కదా అని చెప్పానని మీరు అప్పగించుకున్నారు. అయితే ఏవేవైతే కొదువులుగా కొరతలుగా ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు తీర్చుచున్నారు. పౌలు అంటున్నాడు, వాటిని తీర్చుచున్నారు. మీరు ఏదో ఇస్తున్నారని మీ గురించి ఈ మాట చెప్పటం లేదు. ఇది కూడా ఆయన అంటున్న మాటే. మీరు ఇస్తున్నారని మీ గురించి చెప్పటం లేదు. మీరు చేసేదానికి లెక్కకు విస్తార ఫలము రావాలని మీకు ఈ మాట చెబుతున్నాను. గట్టిగా చెప్పండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, నేను ముగించబోతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 నుంచి. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఎలయనగా తెస్సలోనిక అనేటువంటి ప్రాంతంలో నేనున్నప్పుడు మీరు మాటి మాటికి అవసరమును తీర్చుటకు సహాయము చేశారు. నేను ఈవిని అపేక్షించి ఎలాగూ చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైనటువంటి ఒక యాగంలా ఉన్నాయి. పౌలు గారు ఫిలిప్పి అనేటువంటి సంఘాన్ని గురించి మాట్లాడుతూ చక్కగా కొన్ని విషయాలు చెబుతున్నారు. ఏమండి, మీరు నా గురించి ఆలోచన చేస్తున్నారు. ఎవరి గురించి? సంఘ కాపరుని గురించి మీరు ఆలోచన చేస్తున్నారు. మాటి మాటికి నేను మాసిదోనియాలో ఉన్నప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా అవసరతలన్నిటిని కూడా తీర్చడానికి మీరు సిద్ధపడ్డారు. ఏమండి, ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ అంటూ ఉంటాడు, ఈవిని అపేక్షించి నేనేమన్నా ఇలాగ చెబుతున్నానా? కాదు, మీ లెక్కకు విస్తార ఫలము మీకు రావాలి. ఆ ఫలము నిలిచి ఉండాలి. నేను మరలా చెప్తున్నాను, మీ లెక్కకు విస్తార ఫలము మీకు రావాలి. ఆ ఫలము మీది నిలిచి ఉండాలి. మీరు ఆలోచన చేస్తున్నారు. ఏమండి, కొరింథీ సంఘంతో అంటాడు, ఏమని?
ఆత్మ సంబంధమైన వాటిని మీ కొరకు మేము విత్తుతున్నాము. ఏటిని చెప్పలా? ఆత్మ సంబంధమైన వాటిని మీ కొరకు మేము విత్తుతున్నాము. చక్కగా మీరు దేవుని మాటలు విని ఏమండి వాటిని గ్రహించి ఆ దిశగా మీ జీవితాలను దిద్దుకుంటూ పరలోక రాజ్యం కొరకు, నిత్యత్వంలో ఉండటం కొరకు మీరు సిద్ధపడుతున్నారు. మీ వలన శరీర సంబంధమైనటువంటి ఫలములు కోసుకోవడం ఏమండి, చదవండి ఆ మాట చదవండి. ఎక్కడన్నాడు? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఎక్కడన్నాడు? మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైనవి ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? గొప్ప కార్యమా అని అంటున్నాడు. మీరు విత్తుకుంటున్నారు ఏమండి, దేవుని సంఘంలో మీరు విత్తుకుంటున్నారు, మీ ఫలము నిలిచి ఉండిద్ది. గట్టిగా చెప్పండి. అందుకే అన్నాడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి, తలల పైకి నా వైపు చూడండి. గిన్నెడు చన్నీళ్లు ఇస్తేనే ఎన్ని ఎన్ని ఏమండి, మీరు ఎప్పుడన్నా లెక్క పెట్టారండి ఎంతమందికి మీరు నీళ్ళు ఇచ్చారు? ఏమ్మా, మీరు ఎప్పుడన్నా లెక్క పెట్టుకున్నారా? మీరు ఎంతమందికి నీళ్ళు ఇచ్చుకున్నారు? కాస్త నీళ్లు తాగయ్యా. మీరు మర్చిపోయారేమో, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే నా దేవుడు ఆ ఫలం, ఆ చన్నీళ్ళకే వచ్చేటువంటి ఫలం నిలిచి ఉండిద్ది అని అంటే, అంతకంటే శ్రేష్టమైనవి మీరు చేస్తూ ఉన్నట్లయితే అంటే ఆ ఫలితం పోగొట్టుకుంటారా? మీకు అర్థమవుతుందా? ఆ ఫలితం పోగొట్టుకొనబడిద్దా? అందుకే అంటాడు ఏమని, మీరు చేయు కార్యములను బట్టి మీ ఫలము, మీ ప్రతిఫలము నిలిచి ఉండిద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుని పిల్లరా, మీరు బహుగా ఫలించుదురుగాక, మీ ఫలములు నిలిచి ఉండునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థించదా. ప్రభు అంటున్నాడు, మీరు ఫలించి మీ ఫలములు నిలిచి ఉండడానికే నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను. ఫలింపును మరలా పోగొట్టుకోవద్దు. మీరు కాసిన కాపు